బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధాన ద్వారానికి సంబంధించిన పార్ట్ 1 ఎపిసోడ్ అయిపోయింది కదా. సో ఈరోజు పార్ట్ 2 ఎపిసోడ్ అనమాట. సో ఇందులో గనక మనం గమనిస్తే గత ఎపిసోడ్లో ద్వారాలకు సంబంధించిన కండిషన్స్ కొన్ని మాట్లాడాం. సో వంకర తింకరలుగా ఉండొద్దు, ద్వారం ఎలా ఉండాలి, హైట్ ఎలా ఉండాలి, వీటికి సంబంధించిన నియమాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే మన ప్రధాన ద్వారానికి అపోజిట్లో సందు ఉండొచ్చా. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు చెప్తాను. ఇంటికి దారి వంకర తింకరులుగా ఉండొద్దు అనేది లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇతరుల దొడ్డి దారికి మన ప్రధాన ద్వారం ముందు ఉండరాదు, అది కలహములను క్రియేట్ చేస్తుంది. అంటే వేరే వాళ్ళ ఒక చిన్న సందుదారి ఉంది, ఆ సందుదారికి సమానంగా మన ప్రధాన ద్వారం ఉందనుకోండి, ఆ దారిలో గుండా వచ్చే వాళ్ళ చూపు కంటిన్యూ మన ఇంటి లోపల పడినప్పుడు ఈ సమస్య క్రియేట్ అవుతుంది. కలహాలు అన్నారు అంటే పక్క వాళ్ళతో ఉంటుంది. సో ఇలాంటివి కూడా మన ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా ఉండొద్దు. సో ఈవెన్ గుర్తుపెట్టుకోండి ఈ మాట, ప్రజెంట్ హైదరాబాద్లో లేదంటే ఎక్కడ ఏ సిటీస్లో అయినా సరే మీకు అపార్ట్మెంట్స్ కడితే ఈ చిన్న సందులకు డైరెక్ట్గా మన ప్రధాన ద్వారం అనేది అడ్డుగా పెట్టేస్తున్నారు. ఇది ఎట్లా జరుగుతుంది అంటే, తూర్పులో ఖాళీ ఉందనుకోండి, ఆ తూర్పులో ఖాళీని కూడా బాల్కనీ కాకుండా మొత్తం అక్కడి వరకు కట్టేసేసి పూర్తి ఈశాన్యంలో పెట్టడం వల్ల అపోజిట్లో చిన్న కారిడార్ ఉంటుంది కదా, దాన్ని ఆపోజిట్లో స్ట్రైట్గా పెట్టేస్తున్నారు. లేదంటే మధ్యలో దారి ఉంటుంది కదా, ఆ 2 ఫ్లాట్స్కి మధ్యలో ఆ దారిలో సమానంగా డోర్స్ పెడుతున్నారు. ఇది ఒక పెద్ద దోషం అండి. కలహాలను క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది చూపు అంటే నకారాత్మకమైన చూపు ఎప్పుడైతే మన ఇంటి లోపల పడుతుందో మన ఇంటి లోపల కూడా అది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా మీరు చూసుకోండి, చాలా చాలా ఉత్తమమైనదండి ఇది. ఓకే, నెక్స్ట్, సింహద్వారానికి ఎదురుగా వీధి ఉన్న 100% ఇది నాశనాన్ని క్రియేట్ చేస్తుంది. వీధులు లేకుండా చూసుకోండి. వృక్షం ఉన్న పుత్ర నాశనము అని చెప్పేశారు. బురద ఉంటే 100% నిరంతర శోకము అని చెప్పేశారు. చాలామంది ప్రధాన ద్వారం ముందు వర్షాకాలం కానీ సాధారణంగా బురద గుంటలు లాంటివి చిన్న చిన్నవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడు కూడా ఉండొద్దండి. సో అది గేట్ అయినా డోర్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మెయిన్ డోర్ ముందు బావి ఉంటే అపస్మారక రోగాలు అన్నారు. సో ఈసారి ఇవి మీరు ఏ శాస్త్రం నుంచి చెప్తున్నారని ఎవరన్నా మాట్లాడితే వాస్తు రఘువీయం 138వ పేజ్ నెంబర్లో వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు శ్లోకాలతో సహా మీకు ఉన్నాయండి, చూడండి. ఓకే, నెక్స్ట్, దేవాలయాలు ఉన్నాయనుకోండి మనం మెయిన్ డోర్ ఆపోజిట్, అది కూడా 100% సర్వనాశనాన్ని కోరుతాయి. దేవాలయం యొక్క చూపు అంటే ఆ ఫేసింగ్ డైరెక్ట్ మన ఇంటి ముందు ఉన్నా ఇది 100% మీకు డ్యామేజ్ చేస్తుంది. స్తంభం ఉందనుకోండి, స్త్రీలకు డ్యామేజ్ చేస్తుంది. బ్రాహ్మణ గృహాలు ఉంటే 100% ఇది కుల నాశనాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా కొన్ని గృహాల గురించి వీళ్ళు చెప్పారు. మరి ఎలాంటి కండిషన్స్ అనేవి మనకు తెలియదు. సో ఆ కండిషన్స్ ప్రకారం అయితే ఇది ఉంది. ఓకే, నెక్స్ట్, మెయిన్ డోర్ ముందు నీటి ప్రవాహాలు కూడా ఉండొద్దు అని చెప్పేసారు. ఇదైతే 100% మనం గతంలోనే చెప్పేసాం, నీటి ప్రవాహాలు అయితే క్లియర్. నెక్స్ట్, దేవ మందిరాలు 100% ధన నష్టాన్ని క్రియేట్ చేస్తాయి, అనర్థాలు జరుగును అని క్లియర్గా చెప్పేశారు. నెక్స్ట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ డోర్ పీట అంటే కింద కమ్మి అన్నిటికంటే ఎత్తులో ఉండాలి. మనం ఉన్నత స్థానంలో ఉండాలనుకోండి, ఓకేనా. ఉన్నత స్థానం అంటే ప్రధాన ద్వారానికి అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది. నేను ఎన్నో వీడియోస్ చేశాను, సీఎం కేసిరెడ్డి గారి వీడియో చేశాను, దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఎంపీ లెవెల్స్లో ఉన్న వాళ్ళవి చేశాను. రీసెంట్గా నేను తమిళనాడు వెళ్ళినప్పుడు అది కూడా చేశాను. సో తిరుతన్ని, అందులో కూడా ఒక పాత ఇల్లు చూశారు. అందులో మీరు నిజంగా గమనించండి, మెయిన్ డోర్ యొక్క ఆ కింద పీట ఈ హైట్లో ఉందండి. ఈ హైట్ అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 ఇంచెస్ హైట్ ఉంది. కానీ ఇంటి లోపల ఎక్కడ గమనించినా కూడా అది 100% మీకు 4 ఇంచెస్ కంటే మించి లేదు. అంటే అది ఉత్తరం ఫేసింగ్. మళ్ళీ అసలు ఉత్తరంలో ఎత్తు పెట్టొచ్చా, బరువులు పెట్టొచ్చా అనే పనికి మళ్ళీ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారండి మళ్ళీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రధాన ద్వారానికి సంబంధించిన లక్షణాలు ప్రధాన ద్వారానికి ఉండాల్సిందే.
మీ ఇష్టం వచ్చినట్టు నేను ఉత్తరంలో చిన్నది పెడతా, దక్షిణంలో పెద్దది పెడతా, పడమరలో పెద్దది పెడతా అంటే కాదండి. శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఒకటే, ప్రధాన ద్వారం అనేది ఎటువైపు ఉంటే అటువైపు పెట్టాలి. ఇంకా మీరు కావాలంటే గమనించండి, పడమర ఫేసింగ్కి సంబంధించిన సీఎం కేసీరెడ్డి గారి మనం ఇంటి వీడియో చేసినప్పుడు అక్కడ పడమర సింహద్వారం యొక్క పీట కూడా హైట్లోనే ఉంది, తూర్పులో వెళ్ళినప్పుడు అది చిన్నగానే ఉంది. సో అప్రాక్సిమేట్లీ దానికి ఒక 3-4 ఇంచెస్ డౌన్లో ఉంది. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే, మన పూర్వీకులు పాటించిన విధి విధానాలన్నీ నిజంగా సరైనవి అని ఒక భావన మనకు కలిగిస్తుంది. సో శాస్త్రంలో ఉన్న పాయింట్స్ అక్కడ మ్యాచ్ అవుతున్నాయి రియల్ టైంలో. ఎస్ అంటారా కాదంటారా చెప్పండి. మరి ఇన్ని శాస్త్ర నియమాలు పెట్టుకొని మన వాళ్ళు ఏదీ పాటించకుండా కేవలం అన్ని గాలికి వదిలేశారండి. మరి ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయండి. ఇలా చేస్తే భావి తరాలకు మనం ఏం అందించగలుగుతామండి? శాస్త్రంలో ఇంకా డెప్త్కి వెళ్ళి ఎంతో సమాచారం తీసుకొని రావాలి, ఇంకా తవ్వాలి, ఇంకా ఎంతో ఉందండి. సో ఇవన్నీ తీసుకొని వస్తే భావి తరాలకు మనం అందించిన వాళ్ళు అవుతాం, గుర్తుపెట్టుకోండి. సో ప్రధాన ద్వారానికి సంబంధించిన ఇంకా వివరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్లో అవి కూడా మనం తెలుసుకుందాం. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే 100% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.